హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనులక్ష్మి సన్ కిచెన్ వ్లాగ్ అండి. ఇవాళ మనం చేయబోయే వీడియో వచ్చేసి వెజ్ మంచూరియా. దీనికోసం మనం ఒక క్యాబేజీ తీసుకొని సన్నగా ఇలా తరగాలండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 1 by 1 వేసుకుంటూ చూపిస్తా అండి. 1.5 స్పూన్ వరకు కారం వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వాటికి సరిపడా వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు పడుతుందండి. నేను క్యాబేజీ కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నా అండి. నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ అండి, 1 స్పూన్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మిరియాల పౌడరు, ఇది కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకోవాలండి, ఇది కూడా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. నెక్స్ట్ మైదా వేసుకోవాలి. మైదా కూడా 1.5 స్పూన్ వరకు వేసుకోవాలండి. నెక్స్ట్ వీటన్నిటిని ఇంగ్రీడియంట్స్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. మనం బాల్స్లో చేసుకోవడానికి ఈ మిశ్రమం యొక్క కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉండాలండి. అంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి లూజ్గా ఉంటే క్రిస్పీగా రావు, కాబట్టి ఇలా టైట్గా ఉంటే నీట్గా వస్తాయి. అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి, కొంచెము 1 స్పూన్ వరకు పడుతుంది. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా బాల్స్ చేసుకోవాలి. ఇలా చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా లో ఫ్లేమ్లో చేయడం వల్ల మంచూరియా బాల్స్ అనేవి డీప్ ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. అందువల్ల లో ఫ్లేమ్లో చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పైకి బాయిల్డ్ అయితే కానీ లోపల బాయిల్డ్ కాకుండా పచ్చిగా అలాగే ఉండిపోయి క్రిస్పీగా రాకుండా ఉంటాయండి. అందువల్ల మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చాలా టేస్టీగా వస్తాయి, క్రిస్పీగా వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, గోల్డ్ కలర్కి వచ్చేస్తున్నాయి. ఇది ఇలా రావాలండి. ఇలా రావడం వల్ల క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అన్నీ ఒకే కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. 3 స్పూన్స్ వరకు వెల్లుల్లి కట్ చేసి వేసుకోవాలండి. 2 స్పూన్స్ వరకు పడతాయి. అల్లం పీసులు కూడా 2 స్పూన్స్ వేసుకోవాలండి. సన్నగా తురిమి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మంచూరియా అనేది. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా సన్నగా తురిమి వేసుకోవాలి. లేకపోతే ఈ ప్లేస్లో వచ్చేసి క్యాప్సికమ్ వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి, అది ఆప్షన్. వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 బౌల్ వరకు ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. మరి ఇవి ఆనియన్స్ అనేవి ఫ్రై అంత కావాల్సిన అవసరం లేదండి, హాఫ్ వరకు అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్ అండి. నెక్స్ట్ వచ్చేసి
టమాటా కెచప్ అండి. ఇదిగో టూ స్పూన్స్ వేసుకోవాలి. టమాటా కెచప్ వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ కూడా 2 స్పూన్స్ వేసుకోవాలి. వన్ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. 1 స్పూన్ పెప్పర్ వేసుకోవాలి, పెప్పర్ పౌడరు. ఒక బౌల్లో 2 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక 50 ml వరకు వాటర్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఇలా కలుపుకున్న మిక్చర్ని ప్యాన్లో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ అనేది దగ్గరకు వచ్చేస్తుంది. అలా దగ్గరకు వచ్చాక బాల్స్ వేసేసుకోవాలండి. మనం మంచూరియా బాల్స్ వేసుకున్న తర్వాత వెజ్ మంచూరియా రెడీ అండి.